హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి రోజున, అదేనండి ముక్కోటి ఏకాదశి అంటాం కదా, ఆ రోజున చేసే ప్రత్యేక ప్రసాదం కన్నామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని, కప్ కానీ తీసుకుని దాంట్లో 3/4 కప్పు బియ్యం వేసుకోవాలి. ఆ మిగతా 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. బియ్యము పెసరపప్పు 2 కలిపి 1 కప్పు అవుతాయి. వీటిని గిన్నెలో వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1/2 కప్పు వరకు నీళ్లు పోసేసి కనీసం 15 నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం బియ్యం కొలుచుకున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతోనే 2 కప్పుల బెల్లం, అలాగే 1 కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక 1-2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి పప్పు బియ్యం మాత్రమే వేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ నెయ్యిలో వేయించుకోవాలి. బియ్యము పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలైతే రుచి బాగుంటుంది. పాలు కాచినవైనా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు. అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోయాలి. ఇందులోనే ఒక యాలక్కాయ కూడా వేసుకోవాలి. యాలక్కాయ చూడండి కొంచెం ఓపెన్ చేసి వేసుకోండి. ఒకసారి పాలల్లో ఈ బియ్యము పెసరపప్పు కొంచెం కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసుకుని ఇందులో 1 కప్పు కాచిన పాలు పోసుకోవాలి. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 1 కప్పు కాచిన పాలు పోసుకుని గరిటతో చూడే విధంగా లైట్గా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. మరి ఎక్కువ మ్యాష్ చేయొద్దు, లైట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసి వేస్తున్నాను. 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఆ చల్లారిన బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు వేసాక ఇది కొంచెం పలచబడుతుంది. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, నెయ్యితో సహా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి దగ్గరగా ఉడికించేయద్దు, కొంచెం పలుచగా ఉంటే ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పరమాన్నం లేదా కన్నామృతం. కొన్ని ప్రాంతాల్లో కన్నామృతం అంటారు, కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి పరమాన్నం అంటారు. రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మనం కొబ్బరి వేసాం కదా, దానివల్ల మంచి రుచి వస్తుంది. ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని ధనుర్మాసంలో చేసే పూజలప్పుడు, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ప్రసాదంగా చేస్తారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.